రోహిత్ శర్మను చూసి పిచ్చెక్కిపోతున్నారు. ఆట చూసి హడలిపోతున్నారు. టీమిండియా అంటేనే రగిలిపోతున్నారు. నాకౌట్కు ముందే మైండ్ గేమ్ మొదలు పెట్టేశారు. భారత జట్టుపై బౌన్సర్లు సంధిస్తున్నారు. ఇంతకీ టీమిండియాపై అంత ఏడిపిందుకు? ఆడలేక ఓర్వలేక? ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ టీమిండియా సూపర్ డూపర్ విక్టరీ కొట్టింది. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ప్రత్యర్థి జట్లను ఒత్తిడిలోకి నెట్టేసింది. నాకౌట్ వరకు సై అంటోంది. అయితే టీమిండియా దూకుడు చూసి కొందరు మాజీలు ఓర్వలేకపోతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పరిస్థితులన్నీ టీమిండియాకే ఫేవర్ గా ఉన్నాయనే అక్కసుతో నోటికి వచ్చింది మాట్లాడేస్తున్నారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు నాసిర్ హుసేన్, మైకెల్ ఆథర్టన్ వంటి వాళ్లే కాదు, ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా టీమిండియాకు ఏదో మేలు జరిగిపోయిందంటున్నాడు. దుబాయ్లో మ్యాచ్లు ఆడటం వల్లే రోహిత్ సేన గెలుస్తుందన్నట్టుగా మాట్లాడుతున్నారు. బలమైన జట్టుకు మరింత బలాన్ని ఇస్తే ఫలితాలు టీమిండియాకు అనుకూలంగా రావా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి దుబాయ్లోనే ఆడతామని బీసీసీఐ ఏమీ కండిషన్ పెట్టలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాకిస్తాన్కు రాబోమని మాత్రమే కండిషన్ పెట్టింది. అయినా పాక్లో టీమిండియా పర్యటించేందుకు భారత ప్రభుత్వం అనుమతించలేదు. సెక్యూరిటీ కారణాలతోనే పాక్లో ఆడేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో హైబ్రిడ్ మోడల్లోనే ఆడతామని బీసీసీఐ గట్టిగా చెప్పింది. అదే సమయంలో పాకిస్తాన్ మొండిగా వ్యవహరించింది. పాకిస్తాన్లో భారత జట్టు పర్యటించాల్సిందేనని వాయిస్ వినిపించింది. కానీ బీసీసీఐ వెనక్కి తగ్గలేదు. చివరకు 2027 వరకు భారత్ ఆతిథ్యమిచ్చే ఐసీసీ టోర్నీ మ్యాచ్లను పాక్ కూడా తటస్థ వేదికల్లోనే ఆడుతుందని పీసీబీ షరతు పెట్టింది. అందుకు ఓకే చెప్పిన ఐసీసీకి మరో చాయిస్ లేకుండా పోయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్లకు దుబాయ్ను వేదికగా ఎంపిక చేసింది. వేదికను ఎంపిక చేయడంలో బీసీసీఐ పాత్ర ఏమీ లేదు. వన్డే వరల్డ్ కప్ కు ముందు జరిగిన ఆసియా కప్ ఆతిథ్య హక్కులు పాకిస్తాన్వే. అప్పుడు టీమిండియా మ్యాచ్లు మొత్తం శ్రీలంకలోనే జరిగాయి. ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్లో జరిగినా సైలెంట్ గా ఉన్నవాళ్లు ఇప్పుడు మాత్రం నోరేసుకొని మాట్లాడుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ మ్యాచ్లతో పాటు సెమీస్ ను కూడా దుబాయ్లోనే టీమిండియా ఆడబోతోంది. అర్హత సాధిస్తే ఫైనల్ ను కూడా దుబాయ్లోనే ఆడుతుంది. ఇదే ఇప్పుడు ఇంగ్లాండ్, ఆసీస్, పాక్ మాజీలకు మింగుడు పడటం లేదు. భారత జట్టు ఒకే వేదికలో ఆడుతుందనే అక్కసుతో మాట్లాడుతున్నారు. ఒకే డ్రెస్సింగ్ రూమ్, ఒకే రకమైన పరిస్థితులు, ఒకే రకమైన ప్రాక్టీస్ సౌకర్యాలు టీమిండియాకు కలిసొస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. వేదికల మధ్య తిరగాల్సిన పని టీమిండియాకు లేదంటున్నారు. పిచ్ ఎలా ఉందో టీమిండియాకు పక్కాగా తెలుసంటూ ఓర్వలేనితనాన్ని బయటపెడుతున్నారు. మిగతా జట్లన్నీ కరాచీ, లాహోర్, రావల్పిండి, దుబాయ్ అంటూ తిరగాల్సి వస్తుందంటున్నారు. టీమిండియాకు అనుకూలంగా ఐసీసీ నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదని ఓపెన్ గానే అనేస్తున్నారు. దుబాయ్లో ఆడటం వల్ల టీమిండియా లాభపడుతోందని ఏడుస్తున్నారు. అయినా ఛాంపియన్స్ ట్రోఫీ అంటేనే సవాళ్లు ఎదుర్కోవాలి. ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎంతటి జట్టు ఎదురైనా ఢీకొట్టాలి. ఒత్తిడిని అధిగమించి విక్టరీ కొట్టాలి. గత వన్డే వరల్డ్ కప్ లో టాప్ 8 లో నిలిచిన జట్లే ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడుతున్నాయి. అంటే అన్ని మేటి జట్లనే అర్థం. అలాంటి జట్లు ఎవరు ఎదురుపడినా, ఎవరితో ఆడాల్సి వచ్చినా అందుకు సై అనాలి. ధైర్యంగా ఎదుర్కోవాలి. కారణాలు వెతుక్కోకుండా కలేజా చూపాలి. అంతేగాని టీమిండియాకు ఏదో మేలు జరుగుతుందని మాట్లాడటం ఎందుకనే ప్రశ్నలు వస్తున్నాయి. దుబాయ్లో టీమిండియా మ్యాచ్లు జరుగుతున్నా అక్కడ ఆడిన అనుభవం ఇతర జట్లకు ఉంది. అరబ్ గడ్డ మీద పరిస్థితులు తెలిసినందునే టీమిండియా ఎక్కువ మంది స్పిన్నర్లను తీసుకుందనడంలోనూ అర్థం లేదనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇతర జట్లు కూడా పరిస్థితులను తగినట్టుగా తుది జట్టును ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. స్పిన్ స్క్వాడ్ ను పెంచుకోకుండా ఇంగ్లాండ్, పాకిస్తాన్ వంటి జట్లు ఒకే ఫ్రంట్ లైన్ స్పిన్నర్ తో ఎందుకు సరిపెట్టుకుంటున్నాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయినా దుబాయ్లో ఆడినంత మాత్రాన టీమిండియా గెలుస్తుందా అంటే ఖచ్చితంగా అవును అని చెప్పలేని పరిస్థితి. 2021 టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టుకు దుబాయ్లోనే పరాజయాలు ఎదురయ్యాయి. పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడి కోహ్లీ సేన అవమానాలు ఎదుర్కొంది. సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. దుబాయ్ గడ్డ మీద విరాట్ కోహ్లీ టీ20 జట్టు కెప్టెన్సీ వదులుకున్నాడు. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు దుబాయ్లో టీమిండియాకు ఏదో ఫేవర్ జరుగుతోందంటే ఎలా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఒకే వేదికలో ఆడటం, వేదికల మధ్య ప్రయాణం చేసే అవసరం లేకపోవడం, పిచ్ పరిస్థితులపై అవగాహన ఉండటం కలిసొచ్చే విషయమే. అయినా సరైన ప్రణాళిక, సరైన జట్టుతోనే విజయాలు సాధ్యమని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.